జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న జక్కుల గోపాల్, సింఘంరాజు, నేరెళ్ల రేష్, అలాగే సంపతి కుమారస్వామి, బుర్ర రాజేందర్ వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాల్లో ఇంటి ముందు పార్కు చేసిన బైకులు దొంగిలిస్తున్నారు. వీరంతా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందన్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ విధించి మెజిస్ట్రేట్ వద్దకు పంపుతామని తెలిపారు. వారి వద్ద నుంచి 5 బైకులు, 5 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. సార్ ఒక తిప్పనపేట గ్రామంలో ఒక మోసగిరి దొంగతనం. దానికంటే ముందు సారంగపూర్లో డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్. దీని మీద ఏంటంటే మా కేసు నమోదు చేసుకొని పరిశోధన చేపట్టాం. ఓఎల్సీ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు ఓఎల్సీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేసేందంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించింది. దాని ప్రకారం వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల ముఠ, 5 దొంగల ముఠ ఈ ద్విచక్ర వాహనాలను దొంగిలించే ముఠాను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబర్ అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జక్కుల గోపాల్ అంటూ కలమడుగు మండలం వారికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కారు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషన్ సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక 4 రావడం, రట్టు చేయడం, ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసి ఇలా గుర్తుగా పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే తొందరగానే వీళ్ళు ఈ ముఠాన్ని పట్టుకోగలిగారు. వీళ్ళ దగ్గర మొత్తం 5 బైకులు మరియు ఒక క్రేటా కారు. ఈ కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించడానికి కారును కూడా సీజ్ చేసినాం. వీళ్ళు మన సారంగపూర్ మండలంలో 1 కేసు, జగిత్యాల కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు,